తిరుపతి జిల్లాలో రౌడీలు రెచ్చిపోతున్నారు. బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. మర్డర్లకు పాల్పడుతున్నారు. దందాలు నడిపిస్తున్న వాళ్లలో లేడీ డాన్లు కూడా ఉంటున్నారు. తాజాగా గూడూరు పట్టణంలో వెలుగు చూసిన లేడీ డాన్ వ్యవహారం షాక్ గురిచేస్తోంది. రౌడీ షీటర్లు రాజ్యమేలుతున్నారు. రమ్మంటే రావాలి, పొమ్మనగానే పోవాలి, చెప్పిన చోట సంతకం చేయాల్సిందే, లేదంటే కిడ్నాప్లు, దాడులకు తెగబడతారు. కాదు కూడదు అంటే షాల్తీ లేపేస్తారు. ఇది తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పరిస్థితి. గూడూరు పట్టణంలో రౌడీ షీటర్లదే హవా. ఎవరైనా వాళ్లు చెప్పినట్టు చేయాల్సిందే. అయితే ఇందులో లేడీ డాన్లు కూడా ఉంటున్నారు. కొంతమంది రౌడీ షీటర్లను చేరదీసి దందా నడిపిస్తున్నారు ఈ లేడీ డాన్లు. పట్టణంలో ఏ నేరం జరిగినా దాని వెనకున్నది ఎవరని ఆరా తీసినప్పుడు లేడీ డాన్ల పేర్లు బయటకొస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు లేడీ డాన్ అరుణ వ్యవహారం సంచలనంగా మారింది. రౌడీ షీటర్ శ్రీకాంత్తో సన్నిహితంగా ఉంటూ గూడూరు, వెంకటగిరి, సూలూరుపేట పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు చేసిందామే. అరుణ కనుసన్నల్లోనే పలు హత్యలు కూడా జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గూడూరు పట్టణంలో గంజాయి విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. పట్టణ నడిబొడ్డున గల ఓ కాలేజీలో చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో గంజాయి అమ్ముతున్నారు అని ప్రచారం జరుగుతోంది. గంజాయి సేవించిన ఆ కాలేజ్ విద్యార్థులు నిత్యం గ్రూపు తగాదాలకు పాల్పడుతున్నారు. 2 రోజుల క్రితం సుమారు 100 మంది విద్యార్థులు 2 గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు. రౌడీ షీటర్లకు కూడా ఆ కాలేజ్ అడ్డాగా మారిందన్న ప్రచారం జరుగుతుంది. కాలేజీ కేంద్రంగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఇటీవల గూడూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలేజీలో చదువుతున్న విద్యార్థి గంజాయి అమ్ముతూ పోలీసులకు దొరికిపోయాడు. కాలేజీలో కూడా గంజాయి విక్రయిస్తున్నట్టు విచారణలో తేలిందే. కాలేజీ చైర్మన్ కి లేడీ డాన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుంది. కాలేజీపై ఆరోపణలు వచ్చినా పోలీసులు గాని, రాజకీయ నాయకులు గాని ఆ కాలేజీపై చర్యలు తీసుకోవడం లేదు. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో కూడా కాలేజీ చైర్మన్ ప్రత్యక్షంగా కల్పించుకున్నాడు. విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉన్న శ్రీకాంత్ది గూడూరు కావడంతో అతని అనుచరులు గూడూరు సమీప ప్రాంతాల్లో విచ్చలవిడిగా సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారు. టిట్కో గృహాలను కేంద్రంగా చేసుకుని పెద్ద ఎత్తున గంజాయి అమ్మకాలు సాగిస్తున్నారు. అయితే గంజాయిని కట్టడి చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు. గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ సైతం పోలీస్ శాఖపై పలుసార్లు విమర్శలు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 2 రోజుల క్రితం రహీద్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ మర్డర్కి సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుల్లో ఓ మహిళ కూడా ఉందని తెలుస్తుంది. ఆమె ఆదేశాలతోనే రహీద్ ని హత్య చేసినట్లుగా తెలుస్తుంది. ఆ లేడీ డాన్ కు రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమె కత్తులు పట్టుకున్న ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆమెను పోలీసులు రహస్యంగా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి గూడూరు పట్టణంలో రౌడీ ముఠాలు, లేడీ డాన్లు రెచ్చిపోతుండడంపై జనంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ గ్యాంగ్లను కట్టడి చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.